డ్రాగన్ కంట్రీ డేంజర్ స్ట్రాటజీలకు హిమాలయ పర్వతాలు వేదికవుతున్నాయా? మనుషులు మనలేని అత్యంత కఠిన వాతావరణం ఉండే వేల అడుగుల ఎత్తులో సైనిక నిర్మాణాలు చేపడుతుందా దేశం? ఒకటి రెండు కాదు, ఏకంగా 16 ఎయిర్ ఫీల్డ్లు, హెలిపోర్ట్ల నిర్మాణం చేపట్టింది. అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జనరల్ శాటిలైట్ ఫోటోలతో పాటు చైనా కుట్రలను బయటపెట్టింది. అయితే ఈ కుట్రలు మోడీ సర్కార్ ఎప్పుడో పసిగట్టింది. అందుకే దానికంటే ముందే హిమాలయాల్లోనే ఎయిర్ ఫీల్డ్ నిర్మించింది. ఇక్కడి నుంచి కొడితే చైనా ఖేల్ ఖతం కావడం ఖాయం. ఇంతకు హిమాలయాల వేదికగా భారత్ చైనా మధ్య అసలేం జరుగుతుంది? పోటాపోటీ వైమానిక స్థావరాల నిర్మాణం వెనుక ఉద్దేశం ఏంటి? భారత్ చైనా మధ్య యుద్ధ పరిస్థితులే వస్తే ఈ వైమానిక స్థావరాలు ఎలాంటి పాత్ర పోషిస్తాయి? వాచ్ దిస్. హిమాలయాల కేరవ్గా డెడ్లీ గేమ్ స్టార్ట్ చేసిన భారత్ చైనా 14,000 అడుగుల ఎత్తులో కత్తులు దూస్తున్న రెండు దేశాలు. పోటాపోటీ వైమానిక స్థావరాల నిర్మాణం వెనుక వ్యూహం ఏంటి? భారత్ చైనా సరిహద్దులో పరిస్థితులు మారాయి. ఘర్షణలు తగ్గాయి, సైనిక మోహరింపులు తగ్గాయి. సరిహద్దు వివాదాల పరిష్కారానికి చర్చలు కూడా జరుగుతున్నాయి. నిజమే, సరిహద్దులో ఇవన్నీ నిజంగానే జరుగుతున్నాయి. కానీ అసలు సిసలు వ్యూహాలకు మాత్రం మరో చోటు వేదికైంది. అదే హిమాలయ ప్రాంతం. అవును, చాలా కాలంగా హిమశిఖరాలు, యుద్ధ వ్యూహాలు, సన్నద్ధాలకు కేరఫ్ అడ్రస్ అవుతున్నాయి. ముఖ్యంగా డ్రాగన్ కంట్రీ అంతులేని కుట్రలకు సజీవ సాక్ష్యాలుగా అవి నిలుస్తున్నాయి. చైనా చాలా రహస్యంగా అక్కడ సైనిక నిర్మాణాలు చేపడుతోంది. వాటి లక్ష్యం ఒకే ఒక దెబ్బతో భారత్ అంతు చూడాలన్నదే. తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్ తన సంచలన నివేదికలో ఆ రహస్యాలనే బయటపెట్టింది. 14,000 అడుగుల ఎత్తులో చైనా సైనిక నిర్మాణాల రహస్యాలను శాటిలైట్ ఇమేజెస్తో సహా ప్రపంచం ముందు పెట్టింది. ఇండియా ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నో డర్టీ డ్రాగన్ కొట్టే దెబ్బ నుంచి కోలుకోవడం ఇంపాసిబుల్ అని తేల్చేసింది. వాల్ స్ట్రీట్ జర్నల్ బయటపెట్టిన భయానక నిజం ఇదే. భారత సరిహద్దు ప్రాంతంలో చైనా 3 డ్యూయల్ యూజ్ అంటే సైనిక, సివిల్ ఎయిర్ ఫీల్డ్లను నిర్మిస్తోంది. ఓవరాల్ గా 16 ఎయిర్ ఫీల్డ్లు, హెలిపోర్టులను నిర్మిస్తున్నట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక తేల్చింది. 100కు పైగా శాటిలైట్ ఇమేజెస్ ను విశ్లేషించి ఈ రహస్యాలను బయటపెట్టినట్టు పేర్కొంది. ఈ స్థావరాలు చాలా వరకు 14,000 అడుగుల ఎత్తులో ఉన్నాయని వివరించింది. 14,850 అడుగుల పొడవైన రన్వేలు, 70 కన్నా ఎక్కువ ఎయిర్ క్రాఫ్ట్ షెల్టర్లు నిర్మాణంలో ఉన్నాయని పేర్కొంది. ఈ నిర్మాణాలన్నీ ఇప్పుడు మొదలైనవి కావు. గల్వాన్ ఘర్షణ తర్వాత ప్రారంభించినట్టు నివేదిక తేల్చింది. ఈ నిర్మాణాలన్నీ చైనా ప్రభుత్వాధీనంలోని చైనా ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ గ్రూప్ ద్వారా జరుగుతున్నవి. వీటిని సివిలియన్ల కోసం నిర్మిస్తున్నట్టు చైనా చెబుతోంది. సివిలియన్స్ తో పాటు సైనికులకు కూడా ఉపయోగపడేలా నిర్మిస్తున్నామంటోంది. కానీ 14,000 అడుగుల ఎత్తులో సాధారణ పౌరులు ఎలా ఉండగలరు? ఇక్కడే చైనా ఆడుతున్న గేమేంటో అర్థం చేసుకోవచ్చు. నిజానికి చైనా చాలా వ్యూహాత్మకంగానే హిమాలయాల్లో ఎయిర్ ఫీల్డ్ల నిర్మాణం చేపట్టింది. 14,000 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న ఎయిర్ ఫీల్డ్లు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ కు హిమాలయాల్లో ఆధిపత్యం దక్కేలా చేస్తాయి. ఈ ఎయిర్ ఫీల్డ్ల రన్వేలు, షెల్టర్లలో ఇప్పటికే చైనీస్ ఫైటర్ జెట్స్, హెలికాప్టర్లు, డ్రోన్లు కనిపిస్తున్నాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం ఇది చైనా గ్రే జోన్ స్ట్రాటజీ విభాగం. సరిహద్దు వివాదాలను బలోపేతం చేయడం. చైనా ఇప్పటికే టిబెట్లో 6కు పైగా ఎయిర్బేస్లను అప్గ్రేడ్ చేసింది. హోటాన్, యుతియాన్ ఎయిర్బేస్లను ఆధునీకరించింది. ఇవి అరుణాచల్, సిక్కిం, ఉత్తరాఖండ్, లడఖ్ను కవర్ చేస్తాయి. చైనా నిర్మాణాలు భారత రక్షణకు సవాల్గా మారే అవకాశం ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక హెచ్చరిస్తోంది. ఎందుకంటే హై ఆల్టిట్యూడ్ ఎయిర్ ఫీల్డ్లు పొరుగు దేశాలపై దాడులకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి 14,000 అడుగుల ఎత్తులో ఉన్న చైనా ఎయిర్ ఫీల్డ్లతో భారత్కు ముప్పు తప్పకపోవచ్చు అనేది విశ్లేషకుల అంచనా. అయితే హిమాలయాల్లో చైనా నుంచి ఎదురయ్యే ముప్పును భారత్ ఎప్పుడూ పసిగట్టింది. ఇంచుమించు చైనా నిర్మించిన ఎత్తులోనే భారత్ కూడా భారీ వైమానిక స్థావరాన్ని ఏర్పాటు చేసింది కూడా. అదే న్యోమా ఎయిర్ ఫీల్డ్. న్యోమా వైమానిక స్థావరం భారత్ చైనా సరిహద్దుల నుంచి కేవలం 25 నుంచి 35 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యధిక ఎత్తులో పనిచేసే ఫైటర్ జెట్ బేస్ గా గుర్తింపు పొందింది.
టిబెట్లో ఇప్పటికే చైనా వైమానిక స్థావరాలు ఉన్నాయి. వాటిలో 12,408 అడుగుల ఎత్తులో ఉండే షిగాట్సే, 14,108 అడుగుల ఎత్తులో ఉండే టెంగ్రి, 13,940 అడుగుల ఎత్తులో ఉన్న బురాంగ్ స్థావరాలకు చెక్ పెట్టడానికి న్యోమాను నిర్మించారు. ఇప్పుడు చైనా నిర్మిస్తున్న కొత్త ఎయిర్బేస్లకు కూడా న్యోమా చెక్ పెట్టగలదని రక్షణ నిపుణులు చెబుతున్నారు. లే లేదా శ్రీనగర్ వంటి బేస్లతో పోలిస్తే న్యోమా నుంచి సుఖోయ్ 30 MKI MiG-29 యుద్ధ విమానాలు త్వరగా సరిహద్దులకు రీచ్ అయి చైనాను తరిమి కొట్టగలవని చెబుతున్నారు. వివరంగా చెప్పాలంటే చైనాతో యుద్ధం అంటూ వస్తే వేగంగా స్పందించే అవకాశం న్యోమా ఎయిర్బేస్ తో ఉంటుందన్నమాట. అదొకటి కాదు, ప్యాంగ్యాంగ్ త్సో, డెప్సాంగ్, చెషుల్ వంటి సున్నితమైన ప్రాంతాలకు సైనికులు ఆయుధాల సరఫరా కూడా వేగంగా జరుగుతుంది. పైగా చైనా G219 హైవేకు కేవలం 100 కిలోమీటర్ల దూరంలోనే ఉంది బేస్. పైగా ఇప్పటికే అన్ని రకాలుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అక్కడ సన్నద్ధమై ఉంది. చైనా కుట్రల్ని తిప్పికొట్టేందుకు మన దళాలు ఏ స్థాయిలో సిద్ధంగా ఉన్నాయో చెప్పే వీడియోనే ఇది. గత ఏడాది జనవరిలో అత్యంత కఠినమైన కార్గిల్ ఎయిర్ స్ట్రిప్ పై, అందులోనూ కటిక చీకటిలో ఏకంగా C-130J సూపర్ హెర్క్యులిస్ విమానాన్ని విజయవంతంగా ల్యాండ్ చేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ల్యాండింగ్ సమయంలో గరుడ్ కమాండోలతో టెరైన్ మాస్కింగ్ కూడా నిర్వహించారు. శత్రు రాడార్లకు దొరకకుండా యుద్ధ విమానాన్ని ల్యాండింగ్ చేయడమే టెరైన్ మాస్కింగ్. హిమాలయాల వంటి కఠినమైన ప్రాంతాల్లో C-130J వంటి భారీ సైనిక విమానాన్ని ల్యాండ్ చేయాలంటే శత్రువు రాడారు దృష్టిని దాటుకుని చెయ్యాలి. ఈ విషయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గత ఏడాది జనవరిలోనే విజయం సాధించింది. న్యోమా ఎయిర్ ఫీల్డ్ కు కార్గిల్ ఎయిర్ స్ట్రిప్ కు మధ్య దూరం 160 నుంచి 180 కిలోమీటర్లు. కార్గిల్ ఎయిర్ స్ట్రిప్ 10,500 అడుగుల ఎత్తులో ఉంటుంది. అప్పుడే ఇండియన్ ఆర్మీ ధైర్య సాహసాలకు పాకిస్తాన్, చైనా వణికే. అంతేకాదు నవంబర్ నెలలో న్యోమా ఎయిర్ బేస్ లో C-130J సైనిక విమానాన్ని ల్యాండ్ చేశారు. ఎయిర్ ఫీల్డ్ ను ఆధునీకరించిన తర్వాత ల్యాండ్ చేయడం అదే తొలిసారి. ఈ ఎయిర్ ఫీల్డ్ ను ప్రారంభించేందుకు స్వయంగా భారత ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ AP సింగ్ న్యోమాకు వెళ్లారు. చైనాతో అమితుమికి సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు పంపించారు. సో డర్టీ డ్రాగన్ హిమాలయన్ కుట్రల్ని ఎదుర్కొనేందుకు భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంది, ఉంటుంది కూడా.